హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజైడి అస్కరి. నేను ఎండీనండి, యునానిలో ఎండీ చేశాను. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి, హైదరాబాద్లో ఉంటుందండి. మగవాళ్లలో ఈ మధ్య కాలంలో అంగస్తంభన సమస్య అనేది చాలా తీవ్రంగా, విపరీతంగా పెరిగిపోతున్న సమస్య అండి. కానీ చాలా మంది దీని గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు మన ఇంట్లో మహిళలకి ఏమైనా అయితే, అంటే స్త్రీలకు ఏమైనా అయితే, అమ్మ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతుంది, మా అక్క ఆ గైనకాలజిస్ట్ దగ్గర చూసుకుంటుంది, మా చెల్లెకి ఏమైనా సమస్యలు వస్తే ఆ గైనకాలజిస్ట్ దగ్గర చూస్తాం అనుకుంటారు. కానీ మనకు సమస్య వస్తే ఎక్కడ వెళ్ళాలి అనేది మనకు తెలియదు. మనకు సెక్స్ సమస్య వస్తే ఎక్కడికి వెళ్ళాలని తెలియదు, ఎవరి దగ్గర చూపించుకోవాలని కూడా తెలియదు. దాని గురించి మాట్లాడుకో. మనం సెక్స్ ఎడ్యుకేషన్ లేదు. మనకు సమస్య వచ్చింది అనుకోండి, ఇంట్లో ఎవరికైనా ఎవరికి చెప్పుకోడు, సిగ్గుకు చెప్పుకోడు, భయపడి చెప్పుకోడు. అరే ఏమైనా అనుకుంటారని, తేడగాడు అనుకుంటారని, నపుంసకుడు అనుకుంటాడేమని ఎవరితో మాట్లాడాడు, చెప్పుకుంటాడు, తనలో తాను చేస్తుంటాడు. సెక్స్ గురించి మనకు కన్ను వీక్ అయినా, చెవు వీక్ అయిపోయినా డాక్టర్ దగ్గర వెళ్ళి చూపించుకుంటాం కదండి. అలాగే అంగంలో ఏమైనా సమస్య, దోషం వచ్చినప్పుడు నిర్భయంగా, ఏ సిగ్గు పడకుండా, ఏం బిడియం పడకుండా వచ్చి చూపించుకుంటే మీ సమస్య లేకుండా పోతుంది. అంతే కదా. మీకు సమస్య ఉండి మళ్ళీ మీ దాంపత్య జీవితంలో ఇబ్బంది పడడం కన్నా డాక్టర్కి కలిసి చూపించుకొని మరి ట్రీట్మెంట్ తీసుకుంటే సమస్య లేకుండా పోతుంది కదా. మా క్లినిక్ నుంచి, అంటే నా వైపు నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీలో ఉన్న అపోహలు, మీలో ఉన్న సమస్యలకు తొలగిపోవాలి, మీ సమస్యలు మీరు తెలుసుకోవాలి అని నా సెక్స్ ఎడ్యుకేషన్ లాగా ఈ వీడియోలు చేస్తుంటానండి. ఇవాళ టాపిక్ ఏంటంటే అంగం ఎలా స్తంభిస్తుంది. ప్రాక్టికల్గా ఇవాళ నేను మీకు చూపిస్తాను. మీరు చూడండి, మీకు సమస్య ఉంటే మీకే తెలిసిపోతుంది. ఓకేనండి. అయితే ఇది చూసారు, ఇది ఎగ్జాంపుల్. ఇది అంగం అనుకోండి. అంగం ఎలా లావ్ అవుతుంది, అంగం ఇలా ఉన్న అంగం ఇలా దొడ్డుగా లావ్ ఎలా స్తంభిస్తుంది అనేది వాళ్ళని చూపిస్తున్నానండి. చూడండి, ఇది ఎగ్జాంపుల్. ఇది అంగం అనుకోండి. ఇది నేను నీళ్ళలో వేస్తున్నాను. ఇది బ్లడ్ అనుకోండి, ఇది బ్లడ్. చూడండి, మనం అంగం స్తంభించక ముందు మెత్తగా చిన్నగా ఉంటుంది. చూసారు కదండి, మెత్తగా చిన్నగా ఉంటుంది. స్తంభించాక ఇవి చూడండి, ఇప్పుడు ఏంటండి, ఫస్ట్ చిన్నగా ఉండే ఇది, ఇప్పుడు లావ్ అయింది కదండి. ఇది లావ్ అయింది కదా. దీంట్లో ఏమొచ్చిందండి, అంగంలో ఏమొచ్చింది, ఇక్కడ రౌతు రాలేదు, ఓ బండరాయి రాలేదు, ఓ కరెంట్ రాలేదు. ఏమొచ్చిందంటే దీంట్లో బ్లడ్ వచ్చేసింది. ఇది రెడ్ అనేది బ్లడ్ అండి. ఇంత లావ్ అయిపోయింది అంగం. అంగం ఇలా ఉన్నప్పుడు దీంట్లో బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంటుంది. ఇలా లేచి నిలబడింది అనుకోండి, దీంట్లో 8 ml బ్లడ్ రావడం జరుగుతుంది. రాగానే ఇక్కడ వెనకాల ఈ సైడ్ లాక్ అయిపోతుంది. అంగం స్తంభించి ఉండదు. అప్పుడు సెక్స్ మొత్తం చేశాక వీర్యం ఎప్పుడు బయటికి వెళ్తుందో ఈ లాక్ ఓపెన్ అయిపోవడం జరుగుతుంది. అప్పుడు ఈ అంగం మళ్ళీ కిందికి వచ్చేసి మెత్తగా అయిపోతుంది. ఇది బ్లడ్ దీంట్లో మొత్తం రావాలంటే, అంగంలో నిండాలంటే, అంగంలో ఉన్న లోపల ఉన్న ఆర్టరీస్, ఎండోథీలియల్ టిష్యూస్ ఈ అన్నీ ఆరోగ్యంగా ఉన్నప్పుడే దీంట్లో బ్లడ్ వచ్చి నిండుతుంది. 8 ml బ్లడ్ రావడం జరుగుతుంది. అంగం దీంట్లో నిండి ఇది లావ్ అవుతుంది. సెక్స్ చేసే వరకు ఇది ఇలాగే లావుగా గట్టిగా ఉండాలి. మధ్యలో మళ్ళీ వీర్యం వెళ్ళకుండానే అంగం మెత్తబడుతుంది అనుకోండి. ఇలా ఇవి చూడండి, ఇలా బ్లడ్ వెళ్ళిపోయింది అనుకోండి, మధ్యలోనే వెళ్ళిపోయింది, మళ్ళీ మెత్తగా అయిపోయింది, చిన్నగా అయిపోయింది కదండి. ఇది చిన్నగా అయిపోయింది అనుకోండి, మీకు వీనోజెనిక్ ఈడీ టైప్ 2 ఈడీ ఉన్నట్టు. ఎందుకంటే లాకింగ్ సిస్టమ్, బ్యాక్ సైడ్ ఉన్న లాకింగ్ సిస్టమ్ హస్తప్రయోగం చేయబడటం వల్ల పాడైపోయింది. సెక్స్ చేసే వరకు దీంట్లో బ్లడ్ ఆగట్లేదంటే దానికి టైప్ 2 ఈడీ, వీనోజెనిక్ ఈడీ లేదా పొజిషనల్ ఈడీ అంటారండి. ఏదో ఒక పొజిషన్లో మన ఎరెక్షన్ లూజ్ అవుతుంటుంది. మనం నిలబడినప్పుడా, లేకుంటే కూర్చున్నప్పుడు, లేకుంటే డాగి స్టైల్లో సెక్స్ చేసేటప్పుడు మన అంగం మెత్తబడుతుంటుంది వీర్యం వెళ్ళకుండానే. దానికి పొజిషనల్ ఈడీ కూడా అంటారు, వీనోజెనిక్ ఈడీ. ఎందుకంటే లాకింగ్ సిస్టమ్ పాడైనప్పుడు వీనోజెనిక్ ఈడీ కూడా అంటారు, టైప్ 2 ఈడీ కూడా అంటారు. దీనికి కారణాలు ఏంటంటే, దీంట్లో బ్లడ్ రాకపోవడానికి కారణం ఏంటంటే అతిగా హస్తప్రయోగం చేసే వాళ్ళలో ఇక్కడ ఉన్న ఆర్టరీస్, వెయిన్స్, టిష్యూస్ కుచ్చుకుపోతాయి, మొత్తం చిన్నగైపోతుంది అంగం. బ్లడ్ వచ్చాక దీంట్లో ఆగకపోవడానికి కారణం ఏంటంటే వెనక సైడ్ ఉన్న లాక్ అవ్వటం లేదు కాబట్టి వీనోజెనిక్ ఈడీ బాడీలో వెళ్ళిపోతుంది, లీకేజ్ అయిపోతుంది బ్లడ్. దీంట్లో అంగంలో వచ్చిన బ్లడ్ మళ్ళీ బాడీలో లీకేజ్ అయిపోవడానికి వీనోజెనిక్ ఈడీ టైప్ 2 ఈడీ అంటారు. ఆర్టీరియోజెనిక్ ఈడీకి కారణాలు ఏంటంటే అతిగా హస్తప్రయోగం చేసే వాళ్ళలో, లేదా కొవ్వు కూడుకోవటం వల్ల, బోర్ల బండుకొని అంగానికి బెడ్డుతో రాపిడి చేసే వాళ్ళు, ప్రోన్ మాస్టర్బేషన్ అంటారు, వాళ్ళలో ఆర్టీరియోజెనిక్ ఈడీ అనే సమస్య వస్తుంది. అంగం వైపు రక్త ప్రసరణ సాఫీగా సాగదు.
దీంట్లో బ్లడ్ వచ్చాక వెనుకకి ఆగట్లేదు, వెనుకకి వెళ్ళిపోతుంది, రిటర్న్ వచ్చి అంటే లీకేజ్ అవుతుందంటే దానికి వీనోజెనిక్ ఈడీ. కారణం ఏంటంటే ఫోర్స్గా మనం ఫోర్స్గా హస్తప్రయోగం చేసినప్పుడు ఈ లాకింగ్ సిస్టమ్ పాడైపోవడం వల్ల సెక్స్ చేసే వరకైనా అంగంలో బ్లడ్ ఆగట్లేదు, వెనుకకి వెళ్ళిపోతుంది, దానికి వీనోజెనిక్ ఈడీ. దానికి కారణాలు ఏంటంటే అతిగా సెక్స్ అంటే ఫోర్స్గా ఇక్కడ హస్తప్రయోగం చేయడం, లేదా వెరికోసిల్ అనే ఒక సమస్య వస్తుంది. ఆ సమస్య వల్ల కూడా వేన్స్లో లాకింగ్ సిస్టమ్ పాడైపోవడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చండి. ఆర్టీరోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అయినా, వీనోజెనిక్ ఈడీ అయినా, ఈ రెండింటికి చక్కటి పరిష్కారం యునానీలో ఉంటుందండి. విన్నారు కదండి, ఎక్స్పెరిమెంట్తో సహా చూపించాను. మళ్ళీ మీకు ఇట్లాంటి సమస్యలు ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు సంప్రదించండి. వరల్డ్ వైడ్ మీరు ఎక్కడున్నా ఫోన్ నెంబర్లో పెయిడ్ కన్సల్టేషన్ తీసుకుని నాతో మాట్లాడొచ్చు. దగ్గరలో ఉంటే నేరుగా వచ్చి నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పటి వరకు సెలవండి.